2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, బేసిక్‌గా లీగల్ పరంగా మనం మాట్లాడుకుంటే చాలా వరకు ఈ మధ్య కాలంలో మెయింటెనెన్స్ గురించి, అలాగే డివోర్స్ గురించి, దాంతో పాటు ఫ్యామిలీలో వేసే సెక్షన్స్ ఏవైతే ఉంటాయో 498 సెక్షన్, డీవీసీకి సంబంధించి ఇలా అనేక రకాల కేసులు అయితే ఫైల్ చేయడం చాలా ఎక్కువగా అయిపోయాయి అని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఎవరైనా కూడా డీవీసీ అలాగే దాంతోపాటు డివోర్స్కి సంబంధించి 498 సెక్షన్కి ఒకవేళ కేసు ఫైల్ చేయాలి అంటే దాని కాల పరిమితి ఏ విధంగా ఉంటుంది? దీని గురించి చట్టం ఏం చెప్తుంది సార్? లిమిటేషన్ యాక్ట్ మీరు అడిగింది. అంటే 498A, అదేవిధంగా డీవీసీ, ఎంసీ మెయింటెనెన్స్, డివోర్స్, ఈ నాలుగిటికి సంబంధించి ఏదైనా కాల పరిమితి ఉంటుందా అంటే దీనికి టైం లిమిటేషన్ ఎలా ఉంటుందా అన్నది 100% ఉంటుందండి శ్రీ గారు. ప్రతిదానికి వేరువేరుగా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 498A తీసుకున్నట్లయితే 498 కేసు అన్నది భార్య యొక్క డౌరీ వేధింపులు, అంటే వరకట్న వేధింపులు, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడితే దాన్ని మనం 498 కింద తీసుకుంటాం మనం ఎక్కువగా. ఈ 498 ఏ కేసు ఎవరు వేయాలంటే ఓన్లీ భార్య మాత్రమే భర్త మీద వేసే హక్కు ఉంటుంది. భర్త భార్య మీద వేసే హక్కు ఉండదు. 498 అన్నది పూర్తిగా భార్య భర్త మీద వేసినటువంటి భర్త తరపు బంధువులు, అదేవిధంగా భర్త తరపు ఉన్నటువంటి ఇతరత్ర ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా ఇటీవల కేసులు ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కేసులు 498A. దీనికి గరిష్టంగా మనకి సెక్షన్లో ఏంటంటే 3 సంవత్సరాల పాటు ఒకవేళ నేర నిరూపణ జరిగితే 3 ఏండ్ల పాటు అక్కడ ఆ శిక్ష ఉంటుంది. కాబట్టి ఇది జరిగిన సంఘటన తర్వాత 3 ఏండ్ల లోపు వేసుకుంటే 3 ఇయర్స్ లోపు కానీ 498A కేసు వేసుకొని అది సరైన పత్రాలు సరైన ఆధారాలతో కేసు వేసుకుంటే అది మనకి లిమిటేషన్ యాక్ట్ ఈజ్ ద 3 లిమిట్. అంటే 3 ఇయర్స్ తర్వాత వేయకూడదు అంటే వేసుకోవచ్చు, బట్ సరైన కారణం ఏంటనేది మనం కోర్టు ముందు వాళ్ళు కన్విన్స్ చేసే విధంగా ఉండాలి మనం చెప్పే కారణం కూడా. అటువంటి సందర్భాల్లో మాత్రమే కేసుని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక రెండవది డీవీసీ. అంటే డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస చట్టం. అంటే గృహహింస ఏ రకంగా ఉంటుంది? శారీరకంగా, మానసికంగా, వెర్బల్గా, సెక్సువల్గా, ఫిజికల్గా, ఇట్లా అన్ని రకాలుగా ఏదైనా హెరాస్మెంట్ చేస్తే దీనికి డీవీసీ అంటారు. డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస కింద వేసే ఈ యొక్క రక్షణ చట్టం అనమాట. స్త్రీలకు, ఉమెన్స్కి ఎస్పెషల్లీ ఉన్నటువంటిది ఈ గృహహింస చట్టం. సో డొమెస్టిక్ వైలెన్స్ దేనికి వస్తుందంటే దీని కిందకి వస్తుంది అనమాట. సో దీనికి లిమిటేషన్ ఉంటుందా ఇన్ని రోజుల్లో వేయాలని? దీనికి లిమిటేషన్ లేదండి. ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఏ సందర్భాలు అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం 2025 ఏప్రిల్లో ఉన్నాం అనుకోండి, బహుశా ఎప్పుడైనా 2020లో జరిగింది, 2018 అంటే పెళ్ళి అని ఉండాలి. మ్యారేజ్ అయిన తర్వాత ఆ సందర్భాల్లో గృహహింస వేసుకోవచ్చు. భార్య తన భర్త మీద వేయొచ్చు, అత్తగారి మీద వేసుకోవచ్చు, ఇతరత్ర మీద కూడా గృహహింస అనేది చూపిస్తూ ఆయా సందర్భాల్లో దానికి ఎందుకు కారణం ఏంటంటే దీనికి కూడా లిమిటేషన్ ఉంటుంది. బట్టి మరి ఎక్కువ లాంగ్ పీరియడ్ తీసుకోకుండా వేసుకుంటే సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ కాలం తీసుకునే అవకాశం లేదు. బట్ డీవీసీగా కాల పరిమితి అంటూ ఏమీ లేదండి శ్రీ గారు. అంటే ఇక్కడ డీవీసీ అనేది చాలా మందికి డౌట్ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఓన్లీ భార్య మాత్రం వేయాలి. లేదండి, అత్తగారు కూడా కోడల మీద వేసుకోవచ్చు. కోడలు హింసిస్తుంది అనుకోండి, అత్తగారు కూడా గృహహింస వేసుకోవచ్చు డీవీసీ అనేది. అలాగే సిస్టర్స్, బ్రదర్స్, ఎవరి మీద ఒక మహిళ ఉండాలి. డొమెస్టిక్ వైలెన్స్ దీని మీద మనం ఒక వీడియో కూడా చేసాం మనం. డొమెస్టిక్ వైలెన్స్ ఎవరి మీద వేసుకోవచ్చు అంటే ఏ మహిళని వేసుకోవచ్చు. అత్తగారు, అమ్మగారు, తల్లి, కొడుకులు, వీళ్ళు కూడా డొమెస్టిక్ వైలెన్స్ అని వేస్తారు. బట్ ఎక్కువగా మనకు కనిపించేది మాత్రం భార్య భర్త తరపు బంధువులతో మీద వేసేటువంటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కి కాల పరిమితి అన్నది లేదండి. ఇక మూడోది మెయింటెనెన్స్ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే భార్యాభర్తలు కూడా డివోర్స్ అయిపోయిన తర్వాత భార్య యొక్క పోషణార్థం వేసుకున్నటువంటి దాన్ని మెయింటెనెన్స్ అంటారు. అయితే మెయింటెనెన్స్ ఎప్పుడు వేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు విడిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2020లో భార్యాభర్తలు విడిపోయారు అనుకోండి. విడిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు కోర్టుకి ఎక్కింది. ఈరోజు ఇక్కడ మనం 2025లో కోర్టుకి వెళ్ళారు. 5 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎడబాటుగా ఉన్నారు. అతను అప్పటి నుంచి భర్త ఏమాత్రం అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. భార్య కూడా ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఉన్నాడు. కానీ భార్య ఇప్పుడు ఏం చేసింది? ఏదో నాలాంటి ఒక అడ్వకేట్లో లేకపోతే మీలాంటి ఒక యాంకర్ తెలిసిన తర్వాత ఎవరో చెప్పారమ్మా మీ భర్త మీద ఇట్లా డివోర్స్ మెయింటెనెన్స్ వేసుకోండి, మీకు లబ్ధి చెందుతున్నప్పుడు వేస్తారు. ఇక్కడ మెయింటెనెన్స్ కోర్టులో ఎప్పుడైనా వేసుకోవచ్చు. దీనికి కూడా కాల పరిమితి లేదు. 5 ఏళ్ళైనా, 6 ఏళ్ళైనా, 7 ఏళ్ళ తర్వాతనే కేసు వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కోర్టు దేనిలో పరిగణ తీసుకుంటుందంటే ఎరియర్స్కి వెళ్తాం మనం. అంటే ఇప్పుడు సపోజ్ 5 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత మేము 3 ఏళ్ళు కలిసి ఉన్నాం అంటే, సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను 2018లో పెళ్ళైంది, 2020లో మేము ఇద్దరం విడిపోయాం, 2020 నుంచి మేము అందరం కూడా వేరువేరుగా ఉంటున్నాం. కాబట్టి 2020 నుంచి నాకు మెయింటెనెన్స్ ఇవ్వమంటే కోర్టు మాత్రం ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఎరియర్స్ మాత్రం ఇచ్చే అవకాశం ఉండదు. మ్యాక్సిమం లిమిట్ కోర్టు మాత్రం 1 ఇయర్ పాటు ఉన్నటువంటి ఎరియర్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే 2025లో వేసినాం అంటే అక్కడికి 12 నెలల ముందుకు మాత్రమే ఎరియర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. అక్కడ దానికి మాత్రమే మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మెయింటెనెన్స్ ఒక 10,000 రూపాయలని ఒక కోర్టు కన్ఫర్మ్ చేసిందనుకోండి. అప్పుడు మీరేం చేస్తారంటే, సార్ నేను కూడా 5 ఏళ్ల నుంచి ఆయన దూరంగా ఉన్నాను కాబట్టి నాకు లాస్ట్ 5 ఇయర్స్ పాటు మనం ఇవ్వమని చెప్పి కోర్టుకి మనం డిక్లరేషన్ పెట్టుకుంటే కోర్టు దాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉండదు. కేవలం ఒక ఏడాది పాటు అంటే 12 నెలల పాటు ఉన్నటువంటి వాటిని మాత్రమే యాక్సెప్టెన్స్ ఇస్తుంది. మిగిలిన 4 ఇయర్స్ మాత్రం కోర్టు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఇది జనరల్ కండిషన్స్‌లో. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అది కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం, బట్ చాలా తక్కువ. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది ఉండదు. బట్ ఏదైనా అక్కడ ఉన్న జడ్జి గారికి కన్విన్స్ చేసి మనం ఉన్నటువంటి సిచ్యుయేషన్ నిజంగానే అది హెల్త్ విషయంలో బాలేదని ఇతరత్ర అన్ని రకాలుగా చూపించి కొన్ని పర్టిక్యులర్ పాయింట్స్ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అది కూడా కోర్టు నమ్మితే తప్ప కేవలం అప్ టు 1 ఇయర్, గరిష్టంగా 1 ఇయర్ పాటు ఉన్నటువంటి వాటిని మాత్రమే తీసుకుంటుంది కోర్టు మెయింటెనెన్స్. ఇక డివోర్స్ విషయానికి వచ్చినట్లయితే దీనికి కాల పరిమితి ఏమైనా ఉందా అంటే పెళ్ళి అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లోగే తీసుకోవాలి, డివోర్స్కి అప్లై చేసుకోవాలని ఏమైనా ఉందంటే దీనికి కూడా టైం లిమిట్, కాల పరిమితి అంటూ ఏమీ లేదు. దీనికి ఎలా ఉంటుందంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక్కరోజు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా డివోర్స్ ఉన్నటువంటి కేసులు మేము చూసాం. ఒక నెల రోజుల పాటు కలిసి ఉన్న తర్వాత డివోర్స్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే డివోర్స్కి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఒక ఏడాది పాటు ఇద్దరు కూడా వేరువేరుగా ఉండాలి. అంటే ఒకే ఇంట్లో ఉంటూ భార్య మీద భర్త, భర్త మీద భార్య డివోర్స్ వేసుకునే అవకాశం ఉండదు. ఇద్దరు వేరుగా ఉండాలి. అట్లీస్ట్ ఒక ఏడాది పాటు వేరువేరుగా ఉన్న సందర్భంలో మాత్రమే డివోర్స్ చేసుకుంటే ఆ కేసుకు బలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ కోర్టుకి డివోర్స్ చేయడం ఎట్లా అంటే ఇది కోర్టును తప్పుదో పట్టించే అవకాశం ఉంటుంది, మిస్గైడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు దాన్ని కన్సిడర్ చేయదు. సో ఇద్దరు వేరువేరుగా ఉండాలి. అట్లీస్ట్ ఒక 1 ఇయర్ పైబడిగానే ఉన్న సందర్భంలో మాత్రమే దీనికి ఉంటుంది. సరే పెళ్ళి అయిన తర్వాత నాకు 5 ఏళ్ళు అయింది, ఒక రోజు పెళ్ళి అయింది, 1 మంత్ పెళ్ళి అయింది, నాకు 10 ఏళ్ళు పెళ్ళి అయింది, 20 ఏళ్ళు పెళ్ళి అయింది, 30 ఏళ్ళ తర్వాత పెళ్ళి అయింది, అప్పుడు ఇప్పుడైనా డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే మీ భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఒకరి మీద ఒకరికి అవగాహన రూపం వచ్చినప్పుడు, ఇక కలిసి ఉండలేమనుకున్న పరిస్థితులు, చట్ట ప్రకారంగా ఎటువంటి తగాదాలు విని కాకుండా విడిపోవాలనుకునేటప్పుడు ఏ పరిస్థితుల్లో విడిపోవచ్చు. బట్ దానికి ఏంటంటే లిమిటేషన్ ఒక ఏడాది పాటు మాత్రం దూరంగా ఉండే అవకాశం. అంటే కోర్టు కూడా పరిగణన తీసుకుంటుంది. 1 ఇయర్ పాటు వీళ్ళు నిజంగా ఉన్నారా లేదని కోర్టు తీసుకుంటుంది కాబట్టి ఆ సందర్భంలో 1 ఇయర్ లిమిటేషన్ పెట్టారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానాలు సిరి గారు. అంటే 498A కానీ అదేవిధంగా డీవీసీ కావచ్చు, ఎంసీ కావచ్చు, డివోర్స్ ఈ 4 కూడా 4 సిస్టర్స్ అని మనం పిలుస్తాం కాబట్టి ఈ కేసుల్లో కాల పరిమితి ఈ రకంగా ఉంటుంది సిరి గారు. అంటే ఎలా సార్ ఎవరికైనా కూడా మెయింటెనెన్స్ విషయంలో అయినా, డివోర్స్కి సంబంధించిన కేసెస్లో అయినా లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఎవరికైనా కూడా మీ గైడెన్స్, మీ అడ్వైస్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సలహా సంప్రదింపులు కావాలనుకుంటే ఇస్తారు. అంతేకాకుండా కోర్టు పరంగా ఏదైనా న్యాయ వివాదాలు ఉన్నాయి, వాటిని పరిష్కార మార్గంగా చూడాలంటే కూడా తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. బట్ ప్రయర్ అపాయింట్మెంట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.